విశాఖపట్నంలో కొత్తగా స్పీడ్ లిమిట్స్ అన్నది మార్చడం జరిగింది. ఏప్రిల్ నుంచి స్పీడ్ లిమిట్స్ అన్నది మార్చారు. అయితే దీనికి సంబంధించి గతంలో లిమిట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, దీనికి ఎందుకు స్పీడ్ లిమిట్స్ మార్చారు అన్న దానికి కారణాలు, ప్రతి విషయాన్ని సిటీ కమిషనర్ అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందితో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అతివేగం కారణంగా జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన రహదారులపై కొత్త వేగ పరిమితులను అమలు చేస్తున్నారు. జాతీయ రహదారి, బీచ్ రోడ్, జీవీఎంసీ పరిధిలోని ప్రధాన రోడ్లలో గరిష్ట వేగాన్ని 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు లైసెన్స్ సస్పెన్షన్ కూడా తప్పదని హెచ్చరిస్తున్నారు. నగరంలో యువతతో పాటు ద్విచక్ర వాహనదారులు అతివేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కూర్మనపాలెం జంక్షన్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు ఉన్న జాతీయ రహదారిపై గంటకు 40 కిలోమీటర్ల వేగ పరిమితి అమలు చేస్తున్నారు. అలాగే ఫిషింగ్ హార్బర్ నుంచి సాగర్ నగర్, రుషికొండ మీదుగా భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్డులో కూడా ఇదే పరిమితి వర్తిస్తుంది. అడవివరం నుంచి వేపగుంట వరకు, బాజీ జంక్షన్ నుంచి కంచరపొలం మెట్టు వరకు ఉన్న ప్రధాన రహదారులతో పాటు జీవీఎంసీ పరిధిలోని అన్ని ముఖ్య రోడ్లలో కూడా గరిష్ట వేగాన్ని 40 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అయితే పెందుర్తి నుంచి బాజీ జంక్షన్ మధ్య ఉన్న బీఆర్టీఎస్ కారిడార్లో మాత్రం గంటకు 50 కిలోమీటర్ల వేగానికి అనుమతి ఉంది. వేగ పరిమితిని ఉల్లంఘించిన వాహనదారులకు తొలిసారి 1035 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటారు మని అధికారులు చెబుతున్నారు. అలాంటి వారి డ్రైవింగ్ లైసెన్స్ ను 3 నెలల పాటు సస్పెండ్ చేయాలని రవాణా శాఖకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. ప్రతి నెల మొదటి తేదీ మేము స్పీడ్ లిమిట్స్ ప్రకటిస్తాం. ఇప్పుడు రీసెంట్ గా ఈ కంప్లైంట్ మాకు వచ్చింది, కొన్ని చోట్ల చాలా తక్కువ స్పీడ్ లిమిట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే మేము స్పీడ్ లిమిట్ పెంచుతూ కొత్త ఆర్డర్ ఇష్యూ చేశాం. గుర్మనపాలెం టు కొమ్మది 50, కొమ్మది టు అనంతపురం 60, బైపాస్ రోడ్ రాజపాలెం టు పినగాడి జంక్షన్ బై పెందుర్తి 80, మోపాడా టు ఆర్కే టౌన్షిప్ నియర్ గెద్దపేట బస్ స్టాప్ 60, ఫిషింగ్ హార్బర్ టు రుషికొండ 40, రుషికొండ టు వెంకి 50, పెందుర్తి టు బాజీ జంక్షన్ 50, హనుమంతవాక నుండి ఆడవిగూడెం వరకు 60, ఆడవిగూడెం టు వేపగుంట 40, బాజీ జంక్షన్ టు కంచరపాలెం మెట్టు 40, పల్వేం జంక్షన్ నుండి శిలానగర్ కోర్ట్ రోడ్ 60 అండ్ మిగిలిన ఆల్ రోడ్స్ 40. అతివేగాన్ని గుర్తించేందుకు అత్యాధునిక లేజర్ స్పీడ్ గన్స్ ను పోలీసులు వినియోగిస్తున్నారు. 100 మీటర్ల దూరం నుంచే వాహనాల వేగాన్ని గుర్తించే ఈ పరికరాల ద్వారా నిఘా మరింత కట్టుదిట్టమైంది. పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తే ఆటోమేటిక్ గా ఈ చలాన్ మొబైల్ కు చేరుతుంది. స్పీడ్ గన్ అని వచ్చింది, దాంతో వెంటనే ఇమీడియట్ గా మీరు వెళ్ళేటప్పుడు అది క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి వెంటనే ఫైన్ కొడుతుందండి స్పీడ్ గన్ వెహికల్. ఇప్పుడు మనకి ఏంటంటే హైవేలో స్పీడ్ లిమిట్స్ 50 పెట్టారండి. ఆ స్పీడ్ లిమిట్స్ లో కంపల్సరీగా వెళ్ళాలి. మామూలు ట్రాఫిక్ హెవీ అయిపోయింది కదండి, అప్పటికి ట్రాఫిక్ హెవీ అయిపోయింది. ఇంత ముందు ఇంట్లో 4 ఉంటే ఒకరికే బండి ఉండేది, ఇప్పుడు 4కి బండి ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది. మరి పీక్ అవర్ అయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు చాలా హెవీగా ఉంటుంది ట్రాఫిక్ హైవేలోని. మరి 50 కిలోమీటర్లు లిమిటెడ్ స్పీడ్ పెట్టారు. అలాగే ఇప్పుడు రేపు రాబోతున్న సీసీ కెమెరాస్ కూడా అవి కూడా చాలా బలంగా ఉంటాయి. ఎవరు హెల్మెట్ లేకపోయినా లేదా సెల్ ఫోన్ మాట్లాడుకుని వెళ్ళినా, ట్రిపుల్స్ వెళ్ళినా, ర్యాష్ డ్రైవింగ్ లో వెళ్ళినా అవి క్యాచ్ చేస్తాయి. అది మాత్రం 100%. లేదండి 50 ఎక్కువ. ఇప్పుడు మీ సిటీ లిమిట్స్ ఇది అంతానా? ఇప్పుడు హైవే అంటే ఇది సిటీ హైవే. 50 కిలోమీటర్ల కంటే ఇంకెక్కువ వెళ్తే ఇబ్బంది. సో అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. అందరూ కంపల్సరీగా ట్రిపుల్స్ హైవే వెళ్ళకూడదు, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే ఇబ్బంది. ఇప్పుడు గతంలో ఏఐ ఆధారిత సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం నగరంలో అలాంటి వ్యవస్థ పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. స్పీడ్ లిమిట్స్ వచ్చేసరికి ఏప్రిల్కి ముందు వరకు పలు చోట్ల ఏవైతే స్పీడ్ లిమిట్స్ 60 నుంచి 80 వరకు ఉన్నాయో అవన్నిటి చోట్ల
10 నుంచి 20 వరకు తగ్గించడం జరిగింది. తగ్గించి సుమారు 50 కిలోమీటర్ల పర్ అవర్ కింద మార్చడం జరిగింది. అదేవిధంగా మరి బీచ్ రోడ్స్ లో చూసుకుంటే 60 కిలోమీటర్ల పర్ అవర్ కింద మార్చడం జరిగింది. ఇలాగే బీఆర్టీఎస్ రోడ్స్ కూడా 40 నుంచి 60 మధ్యలో మారడం జరిగింది. అయితే ఇలా పలు చోట్ల పలు స్పీడ్ లిమిట్స్ మార్చడం జరిగింది. ప్రతి చోట స్పీడ్ లిమిట్స్ గతంతో ప్రస్తుతం తక్కువ చేయడం జరిగింది. అంటే 10 నుంచి 20 కిలోమీటర్లు తగ్గించడం జరిగింది. ఇలా చూసుకుంటే మరి దేనికి తగ్గించారనే విషయానికి వస్తే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించట్లేదు, స్పీడ్ ఎక్కువైపోయింది, సైలెన్సర్స్ అవని ఇలా పలు రకాల సమస్యలు చూపించి ఈ స్పీడ్ లిమిట్స్ ఇలా ఉంటేనే యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.